దుర్గాదేవి సింహగర్జన విన్న తరువాత ఈ మహిషాసురుడి మంత్రి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. దీనికంటే ముందు జరిగిన కథ మన ఛానల్లో పెట్టాను, ఆసక్తి ఉన్నవారు చూడండి. ఈ మంత్రి అమ్మవారితో, ఓ సుందరాంగి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? మా ప్రభువు నిన్నడుగుతున్నాడు. అతడు ఒక విశ్వ విజేత, దేవ మానవులకు రాజు, బ్రహ్మదేవుడిచ్చిన వరం పొందినవాడు. అతడు రాక్షస నాయకుడు, మహాబలశాలి. నువ్విలా వచ్చావని తెలిసి నీ సౌందర్యాన్ని విని మా ప్రభువు మహిషాసురుడు నిన్ను చూడాలని కోరుతున్నాడు. మానవ రూపం ధరించి నీ దగ్గరికి వస్తాడు. నువ్వే అతడి దగ్గరికి వస్తే మరీ మంచిది, లేదంటే అతడే వస్తాడు. భక్తితో వస్తాడు. నీ ఇష్టం, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాడు. అతడు నీకు పూర్తిగా వశుడైపోయాడు, నీ సౌందర్యానికి దాసుడైపోయాడు. ఓ సుందరాంగి, చెప్పు, నేను చెయ్యవలసిందేమిటో ఆజ్ఞాపించు అని అన్నాడు. ఈ మహిషాసురుడి మంత్రి మాటలు వింటూనే మహాదేవి విరగబడి నవ్వింది. మరు క్షణంలోనే గంభీరంగా మేఘ గర్జనలా ఉరిమి మాట్లాడుతుంది. ఓ మంత్రివర్య, నేను దేవతల కన్న తల్లిని. నన్ను మహాలక్ష్మి అంటారు. సర్వ రాక్షసులను సంహరించడం కోసం వచ్చాను. మహిషాసురుడిని మట్టుబెట్టమని ఈ దేవతలు ప్రార్థిస్తే వచ్చాను. యజ్ఞ భాగాలను హరిస్తూ దేవతలందరినీ నానా హింసలు పెడుతున్నాడు కదా నీ ప్రభువు. అందుకని మీ నాయకుణ్ణి చంపడం కోసం వచ్చాను. ఒంటరిగానే వచ్చాను. నాకు సైన్యం లేదు. నువ్వే స్వాగతం పలికావు, మధురంగా సంభాషించావు. అందుచేత సంతోషించి క్షమిస్తున్నాను. లేదంటే ఈ పాటికి నిన్ను చంపి ఉండేదాన్ని. నా చూపులు కాలాగ్ని వీచికలు ఈ పాటికి నిన్ను దహించేవి. కాని నీవు మధురంగా మాట్లాడావు కనుక బతికిపోయావు. వెళ్ళు, నీ ప్రభువుతో చెప్పు, నా మాటగా చెప్పు. రాక్షస రాజా, నీకు జీవించాలని ఉంటే వెంటనే పాతాళానికి పారిపో, లేదంటే ప్రాణాలను కాపాడుకో. ఎన్నో పాపాలు చేశావు, అన్నిటికీ శిక్షగా నేను నిన్ను సంహరిస్తాను. బాణాలతో నీ శరీరమంతా తూట్లు పొడుస్తాను, యమలోకానికి పంపిస్తాను. ఈ నా దయను తెలుసుకొని వెంటనే పాతాళానికి పారిపో, ప్రాణాలు నిలుపుకో. నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది. ఈ స్వర్గాన్ని, ఈ భూమిని, ఈ సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో. ఒకవేళ యుద్ధం చేయాలని కోరికగా ఉంటే వెంటనే బయలుదేరిరా. మహావీరులతో, మహాబలాలతో తరలిరా. అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను. ప్రతి యుగంలోనూ నీ వంటి మహారాక్షసులని ఎంతో మందిని సంహరించాను. నీవు ఆయుధాలు ధరించావు కనుక యుద్ధం చేసి వాటికి సాఫల్యం చేకూర్చు, లేకపోతే ఉత్తగనే బరువు మోసినట్లవుతుంది. నువ్వు ఇప్పుడు మన్మథ పీడితుడవు కూడా అయ్యావు. కాబట్టి తప్పకుండా వచ్చి యుద్ధం చెయ్యి. బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కదా అని విర్రవీగుతున్నట్లున్నావు. నీకు శ్రీ చేతిలోనే మరణం రాసి పెట్టి ఉంది. ఆ మాట మరచిపోవద్దు. బ్రహ్మదేవుడి మాటకు తిరుగులేదు. అందుకే నేనొచ్చాను. శ్రీ రూపం ధరించి వచ్చాను. నీ పాపం పండింది, నీకు చావు మూడింది. మరొక్కసారి తుది హెచ్చరికగా చెబుతున్నాను. జీవించే కోరిక ఉంటే ప్రాణాలు గుప్పిట పట్టుకొని పాతాళానికి పారిపో అని మహాదేవి చెప్పింది. మహాదేవి ఇచ్చిన ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్న ఈ మహిషుడు మంత్రి భయాన్ని దాచుకుంటూ ఇలా అన్నాడు. ఓ దేవి, ఆడవారికి తగినట్లు మాట్లాడావు. కాని ఒక్క విషయం ఆలోచించు. మా ప్రభువెక్కడా, నువ్వెక్కడా? ఇద్దరికి యుద్ధం ఎలా? నువ్వు ఒంటరివి, పైగా చిన్నదానివి. అందులోనూ నూతన యవ్వనంలో ఉన్నావు. మహా సుకుమారివి. మరి అతడు మహిషుడు, మహాకాయుడు, చాలా కఠినుడు, అనంత సైన్య సమేతుడు. నిన్ను చాలా తేలికగా సంహరిస్తాడు. మదగజం ఒక మాలతీ పుష్పాన్ని నలిపివేసినట్లు చిదిమేస్తాడు. ఇంతకన్నా పౌరుషంగా మాట్లాడమంటే ఆలోచిస్తున్నాను. మా రాజు నీ పట్ల భక్తి తత్పరుడు. సామదానాలు రెండే ఉపయోగించమని ఆదేశించాడు. అందుకని ఆగుతున్నాను. లేదంటే ఇంత పౌరుషంగా మా స్వామిని నిందించిన నిన్ను ఈ పాటికి ఒకే ఒక్క బాణంతో సంహరించి ఉండేవాణ్ణి. నీ అందం గురించి విని మోహితుడయ్యాడు కదా అని లోకువ కట్టినట్టున్నావు.
అందుకనే నిన్ను నేను సంహరించకుండా ప్రియంగా మాట్లాడవలసి వస్తుంది. సకల రాజ్యాన్ని మా ప్రభువు నీకు సమర్పిస్తాడు. అనుకూలంగా అభిప్రాయం ఏర్పరుచుకో. రోషానికి పోయి మరణాన్ని కోరి తెచ్చుకోకు సుందరి. మా ప్రభువును తిరస్కరించకు. వెంటనే మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిపించుకో. అతడితో సంసార సుఖాలను అనుభవించు అని మహిషుడు మంత్రి మాట్లాడాడు. ఈ మాటలకు అమ్మవారు మరొక్కసారి నవ్వింది. సౌమ్యంగానే బదులు పలికింది. వినవయ్య వెర్రివాడ, నువ్వు మహిషుడికి ఆప్తుడవి ముఖ్యుడవి అనుకుంటా. అలాగే కనిపిస్తున్నావు. నీ పశుబుద్ధి ప్రతి మాటలోనూ తొణికిసలాడుతుంది. నీలాంటి వాడు మంత్రిగా ఉన్నాడంటే ఇక అసలు వాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తూనే ఉంది. విధి ఎంత చక్కగా కూర్చుంది. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేసింది. నేను ఆడదాన్ని, పురుషుణ్ణి కాను. నీ ప్రభువు ఆడదాని చేతిలో మరణం కావాలని బ్రహ్మదేవుణ్ణి యాచించాడు కదా. ఎంతటి మూర్ఖుడో. అటువంటి చావు విరోచితమే అనుకున్నాడు. అయినా అర్థించాడు కనుక అదే జరుగుతుంది. అందుకే నేను వచ్చాను. నాకు ఏ సైన్యము అవసరం లేదు, ఏ ఆయుధము అవసరం లేదు. దైవం ప్రతికూలించిన వాణ్ణి చంపడానికి ఒక గడ్డి పరక చాలు. అదే వజ్రాయుధం అవుతుంది. అదే దైవం అనుకూలంగా లేని వాడికి వజ్రాయుధమైన గడ్డి పరకంత కాదు. మరణం రాసిపెట్టి ఉన్నాక ఎంత సైన్యముండి ఏమి లాభం? జీవుడికి దేహంతో సంబంధం కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది, అలాగే విడిపోతూ ఉంటుంది. సుఖ దుఃఖాల లాగానే మృత్యువు కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. అది ఎవరికి ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మార్చడం ఎవరి వల్ల కాదు. మృత్యువుని తప్పించుకోలేని వారు వరదానాలతో నీ ప్రభువు లాంటి వారు మాకు మరణం లేదు అని విర్రవీగితే దాన్ని ఏమనాలి? ఇంతకన్నా మూర్ఖత్వం వేరే ఉంటుందా? అందువల్ల ఓ మంత్రి, త్వరగా వెళ్ళు. నీ ప్రభువుకు చెప్పు. అతడు ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యాలి కదా. అందుచేత నిన్ను తప్పు పట్టడం లేదు. వెళ్ళు, నా మాటగా చెప్పు. ఆ ఇంద్రుడే రేపటి నుంచి స్వర్గాధిపతి అవుతాడని, దేవతలకే ముందు ప్రాధాన్యత ఉంటుందని చెప్పు. మీరంతా పాతాళానికైనా పారిపోండి, లేదా ప్రాణాలనైనా కోల్పోండి. మొన్నటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించాం కదా అనుకుంటున్నాడేమో. అలా గర్వపడొద్దని చెప్పు. అది నీ ప్రభువు శక్తి కాదు. అది కేవలం బ్రహ్మ ఇచ్చిన వరశక్తి అని తెలుసుకోమను. వెళ్ళు అని ఖచ్చితంగా అమ్మవారు చెప్పింది. ఈ మంత్రి అంతా విన్నాడు. ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈవిడతో యుద్ధం చెయ్యనా, తిరిగి వెళ్ళనా? ప్రభువు ఈమెతో సంబంధం చక్కబెట్టి రమ్మని పంపించాడు. నేను యుద్ధం చేసి ఎలా వెళ్ళను? అందుచేత యుద్ధానికి దిగడం సమంజసం కాదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగింది జరిగినట్లు ప్రభువుకి విన్నవిస్తాను. ఆ తరువాత ఏం చేయాలో ఆ బుద్ధిమంతుడే నిర్ణయించుకుంటాడు. నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. అంతే. నేను సాహసం చెయ్యకూడదు. నా జయమైన పరాజయమైన ప్రభువుకి అప్రియమే అవుతుంది. కోపం వస్తుంది. ప్రభువులు కాబట్టి కోపం ముందు పుట్టి తర్వాత వారు పుడతారు. అందుచేత బుద్ధిగా తిరిగి వెళ్లి ఆ సుందరాంగి మాటలు యథాతథంగా చెబుతాను. ఆ తరువాత ప్రభువు ఇష్టం. ఇలా ఒక నిర్ణయానికి వచ్చి ఆ మేధావి శీఘ్రంగా తిరిగి వెళ్ళాడు. మహిషుడికి నమస్కరించి నిలబడి ఇలా, మహారాజా, సింహాసనంపై కూర్చున్న ఆ మహాదేవిని చూశాము. 18 బాహువులతో వరాయుధాలతో విరజిల్లుతోంది. దేవి, మా మహిష మహారాజును వరించి పట్టమహిషివై ముల్లోకాలు ఏలుకో. మా ప్రభువు నీకు దాసుడై నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ నీకు ప్రియం కలిగిస్తాడు అని వినయంగా మనవి చేశాను. నా మాటలకు ఆమె చిరునవ్వులు చిందించింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. మంత్రి, ఎంత మూర్ఖుడివి! దున్నపోతును దేవతా ప్రీతి కోసం దాన్ని బలిస్తారు. మీ మహిషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువునా? మరొక మహిషిని చూసి పెళ్లి చెయ్యి. కొమ్ములు కొమ్ములు రాసుకుంటూ తిరుగుతారు. మూర్ఖుడా, వాణ్ణి పెళ్లాడటం కాదు, ప్రాణాలు తీస్తాను. పాతాళానికి పారిపోమ్మను, లేదా నా చేతిలో మరణం తప్పదని చెప్పు. పో అని గర్జించింది ప్రభు. బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను. అసలు ఆ క్షణంలోనే ఆ సుందరిని సంహరిద్దాం అనుకున్నాను. కాని రసభంగం అవుతుందేమో, నీ ఆజ్ఞ తప్పొద్దని ఆలోచించి చేతులు కట్టేసుకున్నాను. ఇది ప్రభు జరిగింది. ఇక ఏమి చేయాలో, రణమా, మరణమా, ప్రయాణమా, పలాయనమా ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిశ్చయించండి అని విన్నవించాడు.
వెంటనే మహిషాసురుడు వృద్ధ మంత్రులను సమావేశపరిచాడు. ఏం చేద్దామో చెప్పండి, ఈమె ఎవరో శాంబరీ మాయలాగా ఉంది. బాగా ఆలోచించండి, ఉపాయాలన్నీ చర్చించండి, కర్తవ్యం ఏమిటో తేల్చి చెప్పండి అన్నాడు. ఆ తరువాత మంత్రులంతా ఒకేలాగా స్పందించారు. మహిషాసుర, మేము చటుక్కున ఏ నిర్ణయం చెప్పలేం. అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో తెలిసి చెప్పగలిగిన వాడు ఈ ముల్లోకాలలోనూ లేడు అని మంత్రులంతా చెప్తారు. దానికి ఈ మహిషాసురుడు, అయితే మీ అభిప్రాయాలను ఎవరికి వారు చెప్పండి, అన్నీ విని నేనొక నిర్ణయం తీసుకుంటాను అని అంటాడు. ముందుగా విరూపాక్షుడనే రాక్షసుడు, మహారాజా, ఒక ఆడది మదమెక్కి మాట్లాడితే వాటిని ఇంతగా పట్టించుకోవడమేమిటి? అవి వట్టి బెదిరింపు మాటలు. వాటికి బెదిరిపోతామా? నీ వంటి వీరులు భయపడతారా? అసత్యమని తెలిసి, సాహసమని తెలిసి, అక్కడ ఉన్నది ఒక స్త్రీ అని తెలిసి త్రిలోక విజేతవు నువ్వు బెదిరిపోవడమేమిటి? నీ వంటి మహావీరుడు ఇలా దీనుడు కావడమే పెద్ద అపకీర్తి. అంచేత నీ దాకా ఎందుకు గాని నేనొక్కడినే వెళ్ళి ఆ చెండికను చీల్చి చెండాడి వస్తాను అని విరూపాక్షుడనే రాక్షసుడు అంటాడు. విరూపాక్షుడి మాటలకి దుద్దురుడు అనే రాక్షసుడు, అందంగా ఉన్న ఆడవారు వారి గర్వముతో ఇలాగే ఉంటారు, భయపెట్టి నిన్ను వశం చేసుకోవాలనుకుంటోంది. ప్రియుడి పట్ల స్త్రీ స్వభావం అందరికీ అర్థం కావు. రణరంగంలో నిన్ను బాణాలతో వధిస్తాను అంది కదూ, అంటే అర్థమేమిటో ఆలోచించు. కామినీ మనుల కడగంటి చూపులను బాణాలు అనడం లోక ప్రసిద్ధం. ఆ బాణాలను ప్రయోగిస్తాను అంటుంది. మరొక రకం బాణాలను నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే లేదు. అటువంటిది ఒక ఆడది ప్రయోగిస్తుందా? అసంభవం. కాబట్టి ఇవి చూపులు తూపులే, సందేహం లేదు. ఇది తెలియక నువ్వు పంపిన మంత్రి విపరీత అర్థాలు తీసి చెప్పాడు. ప్రాణాలు తీస్తాను అంటే కంగారు పడవలసిన పని లేదు. ఇంతకన్నా వివరించడం మంచిది కాదనుకుంటున్నాను. అదే కాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించినా, గర్వం ప్రదర్శించినా మనకు లొంగిపోవడానికి ఇష్టపడుతుందన్నమాట. అందువల్ల అస్త్రాలు వద్దు, శస్త్రాలు వద్దు, నన్ను పంపించు. మధురంగా మాట్లాడి ఆవిడను నీ చెంతకు తెస్తాను. నీకు సేవకురాలిని చేస్తాను. ఇతడి మాటలకు తాంబరుడనే రాక్షసుడు కోపంతో గొంతు చించుకున్నాడు. మహారాజా, రసాలు లేవు, వ్యంగ్యాలు లేవు, కామాతుర కాదు, అనురక్త కాదు. ఆవిడ మాటల్ని కాసేపు పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచించండి. స్త్రీ రూపంలో ఉంది, ఒంటరిగా వచ్చింది, నిరాలంబంగా నిలబడింది. 18 బాహువులున్న నారీమణిని ఎక్కడైనా ఎప్పుడైనా కనీ విని ఎరగడం లేదు. ఆవిడ దర్శించిన ఆయుధాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదేదో అనుమానించాల్సిన విషయం. కాల రూపిణి అయి వచ్చిందేమో. ఇటీవల మన రాక్షసులందరికీ చేదు అనుభవాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున నాకొక స్వప్నం వచ్చింది. నల్ల చీరలు ధరించిన ఆడ మనిషి ఇంటి ముందు నిలబడి రోదిస్తూ కనపడింది. ఇంటింటా ఏవేవో పక్షులు వికృతంగా రోదించడం నగరమంతటా కనబడుతుంది. ఇలాంటివే సంఘటనలు ప్రతిరోజు ఏవో కొన్ని అందరికీ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచించండి. ఒక బాలమణి నిర్భయంగా నిలబడి నిశ్చయంగా యుద్ధానికి పిలుస్తోంది. ఆవిడ మానవకాంత కాదు, రాక్షసి కాదు, గంధర్వకాంత కాదు. నిన్ను సమ్మోహపరచడానికి దేవతలు సృష్టించిన దివ్య నారీమణి. పిరికి పందవై పారిపో అనడం లేదు. యుద్ధమే చేద్దాం. ఏది జరగవలసి ఉంటే అది జరుగుతుంది. దాన్ని ఎవడూ తప్పించలేడు కదా అని తామ్రుడు అంటాడు. తామ్రుడి మాటలు మహిషాసురుడికి నచ్చాయి. వెంటనే ఆజ్ఞాపించాడు. తామ్ర, యుద్ధానికి సర్వసన్నద్ధుడవై బయలుదేరి వెళ్ళు. ఆవిడను జయించు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ప్రాణాలతో బంధించి తీసుకునిరా. ఒకవేళ కుదరకపోతే ఆమెని అక్కడే సంహరించు. నువ్వు మహావీరుడివి, సర్వజ్ఞుడివి, కామశాస్త్ర పరంతుడివి. కాబట్టి అక్కడికి వెళ్ళగానే అన్ని అర్థం చేసుకోగలుగుతావు. ఆవిడ ఎవరు, ఎందుకోసం వచ్చింది, కామభావంతో వచ్చిందా, వైరభావంతో వచ్చిందా, ఎవరి మాయాశక్తి, ఇవన్నీ ముందుగానే గ్రహించి ఏది చెయ్యాలో అది చెయ్యి. యుద్ధమే అవసరమనిపిస్తే రణబేరి మ్రోగించు. పిరికితనం పనికిరాదు, అలాగని నిర్భయత్వము పనికిరాదు. ఆవిడ మనసుని అర్థం చేసుకుని దానికి తగినట్టు చెయ్యి అని మహిషాసురుడు చెప్తాడు. మహిషుడి ఆజ్ఞను శిరసా వహించి తామ్రుడనే రాక్షసుడు వినయంగా నమస్కరించి సేనా సమేతుడై తరలి వెళ్ళాడు. మార్గం మధ్యలో ఎదురైన అపశకనాలకు భయపడ్డాడు.
కాలం దాపురించింది అనుకున్నాడు. అయినా ముందుకే సాగిపోయాడు. సింహ వాహనం మీద కూర్చున్న మహాదేవిని చూశాడు. స్తుతిస్తున్న దేవతలను గమనించాడు. ఒంటరిగా ముందుకు నడిచి మహాదేవిని సమీపించాడు. అమ్మవారి దగ్గరికి వెళ్లి మధురంగా, దేవి, రాక్షసరాజు మహిషాసురుడు నీ రూపగుణ గుణాలను విని అనురక్తుడయ్యాడు. నిన్ను చేపట్టాలని కోరుకుంటున్నాడు. మా ప్రభువు పట్ల మనసు పెట్టు. ఓ సుకుమారి, అతడిని భర్తగా పొంది నందనవనంలో హాయిగా విహరించు. ఇంతటి సుందరమైనందుకు తగిన సౌఖ్యాలను అనుభవించు. ఎవరికైనా సుఖాలు కోరుకోదగినవే కదా, దుఃఖాలను కోరుకోకూడదు. కాని సుఖాలకేమి, హాయిగా కోరుకోవచ్చు, పొందవచ్చు. నీకు ఈ భయంకరమైన ఆయుధాలు ఎందుకు? నీ చేతులు పద్మంలా కోమలంగా ఉన్నాయి. ఆ చేతులతో పువ్వులను పట్టుకోవాలి కాని ఈ బరువైన బండ ఆయుధాలను ధరించడమా? చాలు కాని ఇక వదిలే. నీ కనుబొమ్మలే ఒక ధనసు. ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖమైనది కేవలం యుద్ధమే. జ్ఞానులెవ్వరూ కయ్యానికి కాలు దువ్వరు. ధన లాభమో రాజ్యలాభమో ఉన్నవాళ్లు యుద్ధాలు చేసుకు చస్తారు. నీకెందుకు ఈ బాధ? పువ్వులనైనా ఆయుధాలుగా చేసుకోకూడదు. అటువంటిది కత్తులతో కటార్లతో శరీరాలకు గాయాలు చేసుకోవడం ఏమి ఆనందం? ఎవరికి ఆనందం? అందుచేత ఓ సుందరాంగి, నువ్వు కూడా ఆలోచించు. ప్రసన్నురాలివి కా. దేవుళ్ళు రాక్షసులు పూజించే మా ప్రభువును భర్తగా స్వీకరించు. నీ సకల మనోరథాలు తీరుస్తాడు. పట్ట మహిషివై ముల్లోకాలను శాసించు. నా మాట విని సుఖపడు. సంగ్రామం అంటే మాటలు కాదు, జయం సందేహస్పందం. కష్టాలు మాత్రం తప్పవు. రాజ్యనీతి నీకు తెలియనిది కాదు. శాశ్వతంగా రాజ్యభోగాలు అనుభవించు. నీకు బంగారం లాంటి బిడ్డలు పుడతారు. నీ అంతా అందంగా ఉంటారు. అతడు రాజు అవుతాడు. నా మాట విని ఆలోచించు. మా మహారాజును వరించు అని తామ్రుడు మాట్లాడాడు. ఆ మాటలకు జగదాంబిక పరిహాసించింది. మేఘ గంభీర కంఠస్వరంతో బదులుగా పలికింది. తామ్రాసుర, వెంటనే తిరిగి వెళ్ళు. నీ ప్రభువుకు చెప్పు, ఇంతటి బుద్ధిహీనుణ్ణి నేనెక్కడా చూడలేదని. అతడు కామంతో జ్ఞానం కోల్పోయినట్లున్నాడు. అతడికి చెప్పు, ఓరి మూర్ఖుడా, నీకు జన్మనిచ్చిన తల్లిలాగా నేను గడ్డి తినే దానిని కాను. నాకు కొమ్ములు లేవు, వేలాడే పొట్ట లేదు, తోక లేదు. నేను బర్రెను కాను అని చెప్పు. నేను ఇంద్రాది దేవతలనే వరించను. ఇక ఈ పశువును వరిస్తానా? ఏ గుణం చూసి వరించాలి? లోక నింద వస్తుందని వరించనా? పైగా నాకు భర్త ఉన్నాడు. అతడు సర్వకర్త, సర్వసాక్షి, నిర్గుణుడు, నిర్ముఖుడు, నిరాలంబుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, పూర్ణుడు, పూర్ణాశయుడు, శుభప్రదుడు, శాంతుడు, సర్వాభావనుడు. అటువంటి భర్తను విడిచిపెట్టి ఈ మూర్ఖ మహిషుణ్ణి వరించమంటావా? సేవించమంటావా? మీ రాజుకు చెప్పు, కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసి యుద్ధానికి రమ్మను. మహిషుడు కదా, యముడికి వాహనమైనా చేస్తాను, లేదా మనుషులకు నీళ్లనైనా మోయిస్తాను. అలా కాక జీవించాలనే కోరిక ఉన్నట్లయితే పాతాళానికి పారిపోవను. ఎవరి జాతి వాళ్లతో వివాహం జరిపిస్తే సంసారం సుఖంగా ఉంటుంది. అలా కాని వారికి అజ్ఞానంతో పెళ్లి చేస్తే అది నరకమే. ఈ మాత్రం తెలియని మూర్ఖుడివి మహిషుణ్ణి పతిగా వరించమని ప్రబోధిస్తున్నావు. నేనెక్కడా, వాడెక్కడా? కొమ్ములున్న దున్నపోతుకి నాతో సంబంధమా? పో, నువ్వు కూడా పోయి నీ ప్రభువుతో కలిసి యుద్ధానికి రా. బంధుమిత్ర పరివారంగా అందరినీ అంతమొందిస్తాను. లేదంటే దేవలోకాన్ని యజ్ఞ భాగాలను వదిలేసి పారిపోండి అని అమ్మవారు హెచ్చరించి భీషణంగా గర్జించింది. కల్పాంతంలో కాలమేఘాలు ఉరిమినట్లు ఆ ధ్వనితో దిక్కులంతా కదిలిపోయాయి. ఈ రాక్షసులు గడగడలాడారు. భూగోళం కంపించింది. పర్వతాలు కూలిపోయాయి. ఇక దగ్గరలో ఉన్న తామ్రుడు భయంతో వణికిపోయాడు. అలాగే నిశ్చలంగా క్షణకాలం నిలబడి వెంటనే పరుగు పెట్టాడు. సరాసరి మహిషాసురుడి సన్నిధిలో ఆగాడు. నగరంలో ఉన్న దానవులకు ఇదే పరిస్థితి. కొంతమంది చెవిటివారై అటూ ఇటూ పరుగులు తీశారు. సరిగ్గా అప్పుడే అమ్మవారి వాహనం సింహ గర్జన చేసింది. ఆ ధ్వనికి దానవులలో చాలా మంది ప్రాణాలు వదిలారు. మహిషుడు మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఏం చేద్దామని సన్నిహితులతో చర్చించాడు. పాతాళంలో దాక్కోవడమా, లేక యుద్ధం చేయడమా, పలాయనం చింతగించడమా, వీటిలో ఏది శ్రేయస్కరమా అని ఆలోచిస్తున్నాడు. ఈ మహిషాసురుడి మాటలకి ఈ బిడాలుడు అనే రాక్షసుడు, ప్రభు, అసలు ఈ విశాలాక్షి ఎవరో ముందు తెలుసుకోవాలి.
ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకోసం వచ్చింది, ఎవరి ఇల్లాలు, వివరాలు ఆచూకీ తీయాలి. నీకు స్త్రీ చేతిలో మరణమని తెలిసి దేవతలంతా కలిసి తమ తమ తేజస్సులతో ఈమెను సృష్టించి ఉంటారు. స్త్రీని అడ్డు పెట్టుకొని దేవేంద్రులు, విష్ణుమూర్తి రాక్షస సంహారం చేస్తారు. ఆవిడ నిన్ను తుది ముట్టిస్తుంది. ఇది వారి ప్రణాళిక. ఊహించి చెప్పడం కాదు, నాకు అందిన సమాచారం. అయితే మహారాజా, ఏది జరుగుతుందో అది జరగని. ఇప్పుడు ఈమెతో యుద్ధానికి దిగవద్దు అని మాత్రం నేను చెప్పను. ఇది దేవతలు పన్నిన వ్యూహం. అది గమనించమంటున్నాను అంతే. నిర్ణయం నీ ఇష్టం. నీ కోసం మేము మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఆలోచించవలసింది ఏమిటంటే, ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహా సైన్య సముతులమై మనల్ని యుద్ధానికి రమ్మంటుందేమిటా అని. ఒకవేళ యుద్ధమే జరిగితే ఈసారి జయలక్ష్మి మనల్ని సంహరించడం ఖాయం. అయినా తప్పదు, పారిపోవడం జరగదు. ఇంద్ర దేవతలతో పోరాడినప్పుడే చెయ్యలేని పని ఒక ఒంటరి ఆడదానితో తలపడినప్పుడు చేస్తామా? అందుచేత యుద్ధమే కర్తవ్యం. జయమే రాని, ఓటమే రాని. ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. జరగని దానికి దిగులెందుకు? మరణిస్తే కీర్తి దక్కుతుంది, జయిస్తే ముఖాలు దక్కుతాయి. రెండిటికి సిద్ధపడి యుద్ధానికి దిగుదాం. మరణం ఎలాగో తప్పదు. ఎప్పటికో అప్పటికి అందరూ మరణించవలసిందే. ఇప్పుడు పారిపోయి అపకీర్తిని మూటగట్టుకొని ఆయుర్దానం క్షీణించక చావడం కన్నా ఇలా చావడమే ఉత్తమం. ఓటమితో జీవించడం కంటే మరణించడమే మంచిది. అందుచేత మరణిస్తామేమో అని భయపడటం, శోకించడం వృధా. యుద్ధమే చేద్దాం పద పద అని బిడాలుడు అనే రాక్షసుడు అంటాడు. ఇక వేరొక రాక్షసులు దుర్ముఖుడు, బష్కలుడనే రాక్షసులు అదే ధోరణిలో ప్రసంగించారు. లేకపోతే భయం ఆవరిస్తుంది. అది ఆవరించింది అంటే ఇక ఏ పని చెయ్యలేం. అందుచేత భయాన్ని మన దరిదాపుల్లోకి రానివ్వద్దు. నువ్వు అనుమతిస్తే నేనొక్కడినే వెళ్లి ఆ చెంచలాక్షిని హతమార్చి వస్తాను. ఒంటరిగా ఉన్న ఆడదానిని ఎదిరించడానికి నీ దాకా ఎందుకు? నేను చాలు. ఆ చండికను ఇప్పుడే మాయాలోకానికి పంపిస్తాను. ఎవడాడు? ఎవరికి నేను భయపడలేదు. అష్టదిక్పాలకులను, హరిహరులను ఎదిరించి పోరాడాను తెలుసుగా నీకు. అందుచేత అనుమతించు. నువ్వు రణరంగానికి రానే రావద్దు అని దుర్ముఖుడు, బష్కలుడనే రాక్షసులు అంటారు. ఇక మహిషాసురుడి ముందు ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క ప్రసంగం ఇచ్చుకుంటూ యుద్ధం యుద్ధం అనుకుంటూ నన్ను అనుమతించు అనుకుంటూ వేడుకుంటున్నారు. ఆ తరువాత చివరికి బష్కలుడు అనే రాక్షసుడు, దుద్దురుడు అనే రాక్షసుడు యుద్ధానికి వెళ్తారు. దుర్గాదేవి కథలో పాటుగా చెప్పడం జరుగుతుంది. ఈ కథ దేవి భాగవతంలో తీసుకోవడం జరిగింది. దయచేసి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.